మీర్పేటలో సంచలనం రేపినటువంటి భార్యను చంపి కుక్కర్లో ఉడకబెట్టిన కేసు పోలీసులకు ఒక సవాల్గా మారింది. ఈ కేసులో ఎటువంటి సాక్ష్యాధారాలు లభించకపోవడంతో పోలీసులు దీనికోసం అటు ఫోరెన్సిక్ అదేవిధంగా క్లూస్ టీమ్ను రంగంలోకి దించారు. ఈ క్రమంలో ఇవాళ నిందితుడి ఇంట్లో అటు క్లూస్ టీమ్ అదేవిధంగా ఫోరెన్సిక్ టీంతో పోలీసులు సోదాలు చేపట్టారు. ఇక ఈ పోలీసుల తనిఖీల్లో అటు శవానికి సంబంధించిన కొన్ని రక్త నమూనాలను పోలీసు అటు సేకరించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ పోలీసులు నిందితుడు చెప్పిన విషయాలు తానే చంపినట్లు చెబుతున్నా ఎటువంటి సాక్ష్యాధారాలు లభించకపోవడంతో ఇది ఒక సవాల్గా మారింది. అటు కోర్టులో సబ్మిట్ చేయాలంటే పోలీసులకు ఆధారాలు తప్పకుండా అవసరమవుతాయి. ఈ క్రమంలోనే పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే అటు నిందితుడు బాత్రూంలో చంపి ముక్కలుగా కోసి బకెట్లో వేసి ఆ తర్వాత కుక్కర్లో ఉడకబెట్టినట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో ఆ బాత్రూమ్ సుమారు 12 సార్లు కడిగినట్లుగా తెలుస్తుంది. అయితే దీంతో సాక్ష్యాలు పూర్తిగా చెదిరిపోయినట్లుగా సమాచారం ఉంది. ఈ క్రమంలో పోలీసులు ఇన్ఫ్రారెడ్ ద్వారా నమూనాలను అదేవిధంగా రక్తానికి సంబంధించిన నమూనాలతో పాటు డిఎన్ఏను సేకరించారు. ఈ డిఎన్ఏను పిల్లల డిఎన్ఏతో వారు టెస్ట్ చేయనున్నారు. ఒకవేళ ఇది మాధవి డిఎన్ఏనే తేలితే దీనికి సంబంధించి ఒక కీలక ఆధారంగా మారనుంది. దీంతో పాటు మరికొన్ని ఆనవాళ్ళను కూడా పోలీసులు సేకరించారు. ఇక ఒక్కసారి కేసుకు సంబంధించి వివరాలు మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాకు చెందిన గురుమూర్తి అదేవిధంగా మాధవి వీరికి ఇద్దరికి 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు అదేవిధంగా పాప ఉంది. ప్రస్తుతం వీరు జిల్లెలగూడలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. గురుమూర్తి గతంలో ఆర్మీలో జవాన్గా పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం డిఆర్డీఓలో ఒక కాంట్రాక్ట్ భద్రతా సిబ్బందిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో అతడు వారి సమీప బంధువుతో ఒక మహిళతో వివాహేతర సంబంధం నడుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ విషయంలోనే భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఈ నెల 15న ఈ ఘటన కూడా భార్యను ఈ క్రమంలోనే గొడవ జరగగా గురుమూర్తి భార్యను నేలకేసి కొట్టి చంపినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఆమెను ముక్కలుగా చేసి కుక్కల్లో ఉడకబెట్టి అదేవిధంగా ఎముకలను వేరు చేసి పొడిగా చేసి అటు చెరువులో పడేసినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత మాధవి తల్లిదండ్రులకు ఇంటి నుంచి వెళ్ళిపోయిందని తమకు గొడవ జరిగిందని మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఆ తర్వాత అనుమానం వచ్చిన మాధవి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక పోలీసుల విచారణలోనూ అటు గురుమూర్తి పొంతనలేని సమాధానాలు చెప్పారు. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో తానే హత్య చేసి ముక్కలుగా చేసి చెరువులో పడేసినట్లు కూడా చెప్పారు. అయితే దీనికోసం రంగంలో దిగిన పోలీసులకు సాక్ష్యాధారాలు సేకరించడం అనేది ఒక సవాల్గా మారింది. ఈ క్రమంలోనే అటు క్లూస్ టీం అదేవిధంగా ఫోరెన్సిక్ టీం సహాయంతో ఇవాళ కొన్ని ఆనవాళ్ళను అయితే సేకరించిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఒకవేళ ఇవాళ సేకరించిన రక్త నమూనాలను డిఎన్ఏ ఆ పిల్లలతో మ్యాచ్ అయితే ఆ రక్తం మాధవీదేగా పోలీసులు గుర్తించున్నారు. ఇది ఒక కీలక సాక్ష్యాధారంగా కోర్టులో కూడా సబ్మిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక గురుమూర్తి చూసుకుంటే ఈ వివాహేతర తొలుత అనుమానంతో భార్యపై అనుమానంతో చంపినట్లు వార్తలు వచ్చిన తర్వాత వివాహేతర సంబంధానికి భార్య అడ్డుగా ఉందనే కారణంతోనే గురుమూర్తి ఈ దారుణాన్ని ఒడిగట్టినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తులో తేలింది. దీనికి సంబంధించి పోలీసులు మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఏదైనా బలమైన ఆధారాలు సేకరించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేసే దిశలో పోలీసులు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు.